ఫైనల్గా ఎక్కడ ధైర్యం చేసినా చేయకపోయినా మీ అన్న దగ్గర ధైర్యం చేయకపోతే నాన్నదానికి అర్థం లేదనిపించింది. ఐఎమ్ షూర్ ఐ మీన్ టు యూ ఏమన్నా నన్ను పెళ్లి చేసుకుంటావా? చెప్పవే. ఇప్పుడే వచ్చాం. అదే పని చేసుకొని ఇంక బయటికి వెళ్ళాలి. సరే అయితే. రే చింటూ, యమునాకు ప్రపోజ్ చేసి 2 weeks అయిందిరా. అప్పటి నుంచి కనబడట్లేదు. ఇప్పుడు ఒకసారి సంధ్యని అడిగి చెప్తావా? సంధ్యానా? అదో తింగరమో ఉంది. అది చెప్పే అన్ని అబద్ధాలు. సర్లే, ఏదో సెట్ చేద్దాం. హాయ్ సంధ్య, పట్టించుకోవట్లేదు ఏంటిది? సర్లే. హాయ్ మయూరామ్, ఎలా ఉన్నావు? హాయ్ సార్. హాయ్ అంకల్, పోల్ చెక్క ఇక్కడ కుట్టించా, చాలా బాగుంది. జరుగు. మీకు వీళ్ళు ముందే తెలుసా? ఫ్రెండ్స్. అంటే ఫ్రెండ్స్. రోజు డిఫెన్స్ బాటిల్స్ ఇచ్చే బ్యాచ్. వీలు కదా, అది వేరే. అంకల్, డిఫెన్స్ బాటిల్స్ అంకల్. రేయ్ కకృతి. నేను వెళ్తున్నాను. మందుగోలు అయిపోతే మీరు వచ్చేయండి. ఓకే అంకల్, డిఫెన్స్ బాటిల్స్ అవి మరి మాకులేవా? మోటివేషన్ లేకపోతే నేను సిట్టింగ్ లవ్ ఫెయిల్యూర్ ఉంది అంకల్. అవునా? బై సార్. ఇప్పుడు ఏంటి మరి? మంది సిట్టింగ్ ఎప్పుడు వేద్దాం అంటారా? సాయంత్రం వేద్దాం. అంతే అంటారా? మంచి బ్రాండ్ లాగించండి. వేద్దాం. జింకటక రేయ్, ఎవరో కాలింగ్ బెల్ కొట్టారు చూడు. అన్ని పనులు నాకే చెప్తావు. ఫ్రెండ్ వాడు ఊరుకుంటున్నాను. అంకుల్, వాట్ ఎ సడన్ సర్ప్రైజ్ అంకుల్. మీరు నిజంగానే ఇలా డిఫెన్స్ బాటిల్స్ తో వస్తారు అనుకోలేదు. మీతో సిట్టింగ్ అంటే సెట్ గారి పని అనుకున్నా అంకుల్. వెల్కమ్ వెల్కమ్ అంకుల్, వెల్కమ్ వెల్కమ్. ఈరోజు ఎరగదీసి పడిపోవాలంతే. అమ్మయ్యా, అదేంటి లవ్ మోటివేషన్ అన్నారు? అందుకే మూమెంట్కి వచ్చేసా నేను. మీరేంటి రెడీగా లేరు? 1 second అంకుల్. నేను 24 hours రెడీగా ఉంటాను అంకుల్. మీరు డిఫెన్స్ బాటిల్ అన్నారుగా. ఇక్కడ 2 గ్లాసులు ఉండి డైరెక్ట్ వేసేయమంటారా ఏంటి? అయ్యో అంకుల్, మా వాడు థమ్స్అప్ బ్యాచ్ అంకుల్. ఇదిగా ఆడి గ్లాస్ ఆడుకుంది, మీరు పెగ్గిపోయండి. ఏమ్మా, లవ్ అంటున్నావు, పెయిన్ అంటున్నావు, పెగ్గేయని అంటున్నావు, మరి మోటివేషన్ ఎలా? ముందు పెగ్గేసుకున్నాక మాట్లాడదాండి. ఫస్ట్ పెగ్గేసేద్దాం ఉండండి. చెప్పమ్మా. నువ్వు తాగనంటే అది పద్ధతా? అందుకే అంకుల్, నాకు ఈ పద్ధతిలో పలహారాలు అంటూ ఏమి ఇష్టం ఉండవు. ఏది దొరికితే అది వేసేయడమే. అరే నీ పెగ్ అంకుల్. మా ఓడ్ అంతే సార్, పెగ్గేస్తే ఫామ్లోకి వచ్చేస్తాడు. ఏంటమ్మా యుగరం, నీ ప్రాబ్లం ఏంటి? చెప్పమ్మా, చెప్పు. లేదు సార్, అంటే నీ అమ్మ, ఇదే నా ప్రాబ్లం. అంటే మా వాడికి ఒకడు లకారం ఎల్టెడ్ బొక్క, అదే మా ఇద్దరు బాధ. ఏం లేదు అంకుల్, మీ అమ్మాయి సంధ్య వాళ్ళ ఫ్రెండ్ లేదు, యమునకే మా వాళ్ళు అయినేస్తున్నాడు. యమునా లవ్ చేస్తున్నావా? చాలా కాంప్లికేటెడ్ అయ్యా అమ్మాయి. నేను లవ్ చేస్తుందా? లేదు సార్.
అంటే జస్ట్ ప్రపోజ్ చేశాడు అంతే. మరి ఎలా రియాక్ట్ అయింది? ఏముంది సార్, స్కూటీ ఎక్కి వెళ్ళిపోయింది సార్. వెళ్ళిపోయింది. అమ్మాయిలు అంతేనయ్యా, ఫీలింగ్స్తో పట్టించుకోకుండా పోతారు. సరే అమ్మా, నీ మంచితనం చూసి ఎవరొకరు వస్తారులే, ట్రై చేయి, అయిపోద్ది. ఒకలా మోటివేషన్ ఏంటి సార్, మా ఆవిడకి అమ్మాయిని సెట్ చేసాను అంతే. సారీ సార్, మా వాడు కొంచెం ఎక్కువైంది, ఏమనుకోకండి సార్. నేనేమైనా తీర్థం తాగుతున్నానా? మందే కదమ్మా తాగుతున్నాను. పర్లేదమ్మా, నేను సెట్ చేస్తానుండు. శభాష్, అది మా మామయ్య అంటే. ఆ? సెట్ చేస్తాడు నీకు అమ్మాయి. ఊరిని మాయా, మొదటిసారి కలిసినప్పుడు సార్ అన్నావు, సెకండ్ టైం అపార్ట్మెంట్కి వచ్చినప్పుడు అంకుల్ అన్నావు. సర్లే కదా అని మీ ఫ్లాట్కి వస్తే మామయ్య అంటావా? పెగేవే. పెగ్గేవేనా? పెగ్గేవేనా? సారీ సార్, మా వాడు కొంచెం ఎక్కువైపోయింది, ఏమనుకోకండి. నీ అప్ప గమనుడవే, మీ వాడు సరిపోయాడు, నువ్వు సరిపోయావు. మీ వాడు ఎక్కడ తక్కువ చేశాడయ్యా? అన్ని వైపుల నుంచి ఎక్కువ చేసుకుంటూ వస్తుంటే వయసుతో సంబంధం లేకుండా నన్ను కూడా మీలాగా ట్రీట్ చేశాడు చూడు, అది నచ్చిందయ్యా నాకు. మీ కంపెనీ నాకు నచ్చిందయ్యా. మేము ఇంకా ఏ కంపెనీ పెట్టలేదు మావయ్య. మళ్ళీ వేసేసారు. బుద్ధి చేస్తున్నావు మాయా. మాయా, పద డాన్స్ చేద్దాం. అమ్మో, డాన్స్ అయిపోతే కొట్టేలాగా ఉన్నాడు వీడు. పద పట్టుకుమే పడిపోతా. చెప్పరా జింటూ, ఏమైంది? మేడం, భిక్షపతి గారు అనే పేషెంట్ ఫస్ట్ ఫ్లోర్. డాక్టర్ గారు, అదే భిక్షపతి గారికి బాగానే ఉంది కదా సార్? సర్జరీ అవసరం లేదమ్మా, మెడికేషన్తో ట్రై చేద్దాం. ఎందుకని మంచిది, మీ సైడ్ నుంచి ప్రిపేర్ అయిపోండి. పేషెంట్కి ఓ నెగిటివ్ బ్లడ్ అవసరం అవుతుంది, సో డోనర్ని ఎత్తుకుంటే బెటర్. రఘు, థ్యాంక్ యూ రా, ఎమర్జెన్సీ చెప్పగానే బ్లడ్ అరేంజ్ చేసినందుకు. ఓకే, బాయ్ రా. సార్, మీరు నాకు తెలిసినప్పటి నుంచి చూస్తున్నాను, ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు. ఎవరేమన్నా ఎక్కడి వరకు ఏం తీసుకోరు, పైగా అందరికీ నవ్వుతూనే సమాధానం చెప్తారు. ఎలా సార్? ఏ ప్రాబ్లంకి ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక అన్ని ప్రాబ్లమ్స్కి స్మైల్తోనే రియాక్షన్ ఇస్తుంటాను. ఇక్కడున్న పెయిన్ని ఎవరు తగ్గించలేరయ్యా, ఇది ఉపశమనం మాత్రమే. సార్, మీరేనా? ఇది నేను కాదయ్యా, నా నకిలీ. నా కూతురంటే నాకు చాలా ప్రాణం. తనకు నచ్చని పనులే చేస్తుంటాను, ఎందుకో నాకు అర్థం కాదు. ఇప్పుడు నా కూతురు మాట్లాడడం మానేసింది, తన కోసం ఏమైనా చేస్తాను. తను హ్యాపీగా ఉండాలంతే. ఇమ్మ ఏంటి ఇక్కడ ఉంది?
అయినా ఈ ప్లేస్లో భిక్షపతి గారు అమ్మాయి సందే కదా ఉండాలి. పేషెంట్ తాలూకా మీరేనా? అవును మేడం. పేషెంట్ కాన్షియస్లోకి వచ్చారు, మీరేం వరీ అవ్వకండి. మేడం సర్జరీ అన్నారు. పెయిన్ రిలీఫ్ అండ్ యాంటీ యాంగ్జైటీ మెడికేషన్స్తో నార్మలైజ్ అయ్యారు. ఓకే. యమున అంటే మీరేనా? నేనే. డాక్టర్ గారు పిలుస్తున్నారు. ఓకే. యమునని పిలిచారా? యుగరామ్ అంటే నేనే మేడం. సార్ మాట్లాడతారండి. ఓకే. డోంట్ వరీ అమ్మా, టేక్ కేర్. సారీ నాన్న, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. నాన్న ఇదేంటి పాప, నేను చెప్పాల్సిన సారీ నువ్వు చెప్తున్నావు? ఇది మన రూల్ బుక్లో లేదే. సారీ రా తల్లి, యాంగ్జైటీ ఎక్కువై బీపీ కంట్రోల్ కాలేదు. ఇక్కడున్న పెయిన్ ఎలా తగ్గించాలి అనే కొద్దీ ఇంకా ఎక్కువయింది. అందుకే చెప్పేది రోడ్డు మీద దొరికే నాన్నగడ్డి తినొద్దని. అందుకే నీ మీద అలిగేది. అయినా నాగుల్ బ్యాచ్తో రోజు క్లబ్లో తాగుతున్నావనే కదా మన మాదాపూర్కి షిఫ్ట్ అయింది. ఇక్కడ కూడా ఎవరితోనో బ్యాచ్ కట్టారంట కదా, నాకు తెలిసింది. అది మేమని తెలిస్తే? అయినా నా అనేవాళ్ళు మనకెవరున్నారు నాన్న? నాకు నువ్వు, నీకు నేను తప్ప. సారీ రా తల్లి, నేను చెప్పినట్టే వింటాను. నువ్వు అలాగే అంటావు. అన్నీ నాకు నచ్చని పనులే చేస్తుంటావు ఎప్పుడు. అవును, ఎవరు లేరంటావేంటమ్మా? నేనున్నాను, మన యుగరామ్ ఉన్నాడు, నాకేమనైతే డాక్టర్ అంకుల్ ఉన్నాడు. అవునరా తల్లి, ఈరోజు గ్రూప్ 2 ఎగ్జామ్ ఉంది 2 గంటలకి. ఇప్పుడు టైం 12 వస్తుంది. నువ్వు ఇలా ఉంటే ఎగ్జామ్కి ఎలా వెళ్ళను? మీ అమ్మ డ్రీమ్ కోసమే నన్ను వెళ్ళాలమ్మా. గవర్నమెంట్ ఎంప్లాయ్ అవ్వాలన్నది మీ అమ్మ చివరి కోరిక. నా కూతురు యమునా బాబు. తల్లి తను యుగరామ్, నీకు తెలుసుగా? యమునాకి దగ్గరుండి ఎగ్జామ్ రాయించేసే అమ్మా యుగరామ్. ఓకే సార్. మా అమ్మాయికి ఏ ఎగ్జామ్ అయినా నేను దగ్గరుండి రాయించేవాడిని. ఇక నుంచి నువ్వు ఉండు. సరే నాన్న, నేను ఎగ్జామ్కి వెళ్ళొస్తాను. మీరు జాగ్రత్త, రెస్ట్ తీసుకోండి. అయ్యో బాబోయ్ సార్, చాలా షాకింగ్గా ఉంది సార్. యమునా మీ అమ్మాయా? ముందైతే తనతో పాటు వెళ్ళొస్తాను సార్. నువ్వు ముందెళ్ళమ్మా, మనం తర్వాత మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సార్. వెనకే ఉంటావా, నాతో వస్తావా? యుగరామ్, ఏంటి ఆ రోజు ఏం చెప్పకుండా వెళ్ళిపోయానని ఫీల్ అయ్యావా? నీది నాది ఒకే కథ యుగరామ్. నేను నీ పేరుతోనే స్టార్ట్ చేశాను నిన్ను లవ్ చేయడం. ఇదిగో యుగరామ్ పార్సల్. కొరియర్ బాయ్ కన్ఫ్యూజన్లో మన ఇద్దరం కనెక్ట్ అయ్యేలా చేశాడు. ప్రతి వీకెండ్ నీ ఆర్డర్స్ పైనే కాన్సన్ట్రేట్ చేసేదాన్ని. ప్రతిసారి నీకోసమే మా మధ్య తెగ టాపిక్స్ నడిచేవి. మీ నేమ్ని లవ్ చేస్తూనే 52 వీకెండ్స్ని పాస్ చేసేసా. ఇంత లవ్ నాకున్నప్పటికీ మన ఇద్దరం కలవడానికి డామ్ షూర్గా ఒక టైం ఫ్రేమ్ అనేది ఫిక్స్ అయి ఉంటుంది అని నేను బిలీవ్ చేశాను. మేము నాగోల్ నుండి హౌస్ షిఫ్ట్ అయింది మా నాన్న కోసమే కాదు, మీకోసం కూడా. 1 BHK సంధ్యా రూమ్లో ఉండే నేను అదే ఫ్లాట్లో 2 BHKకి ఎక్స్టెండ్ అయ్యామంటే అదే యుగరామ్ అనే మీకోసం మాత్రమే. మా నాన్న మీరు ఫ్రెండ్స్ అయ్యారు అని, మా ఫాదర్ని మీరు సంధ్య వాళ్ళ ఫాదర్ అనుకుంటున్నారని కూడా తెలుసు. మనం కలవడంతో పాటు కొరియర్ ఎక్స్చేంజ్ ప్రాసెస్లో చింటూ
చింటూకి పార్సెల్స్ తనకెవరు ఎలా వస్తున్నాయనే డౌట్ ఉంది. తను బై మిస్టేక్ అనుకున్నాడు, బట్ నేనే కొరియర్ బాయ్ని మేనేజ్ చేశాను. ఇప్పటి నుండి కింద ఫ్లైట్కి ఏది వచ్చినా అవి తీసుకొచ్చి నాకే ఇవ్వాలి. ఓకే మేడం, Thank you. డెఫినెట్లీ. థ్యాంక్ యూ. హ? నేను నిన్ను ప్రేమించడానికి నువ్వు నీ పేరు మాత్రమేనా? హ్మ్? మన బైక్ కూడా. నేను మా నాన్నతో కోపం వచ్చిన ప్రతిసారి మాట్లాడడం మానేస్తాను, అలుగుతాను. కానీ లాస్ట్ టైం మా నాన్న ఇంకా ఎక్కువ కోపం తెప్పించారు. సరేమ్మా, ఇదైతే ఫైనల్. నాన్న, మీకు రిపీటెడ్గా చెప్తున్నా, మీరు బుల్లెట్ బైక్ అమ్మాలన్న నిర్ణయాన్ని పక్కన పెట్టండి. మీ అమ్మ మనల్ని ఈ లోకాన్ని వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత ఆ బైక్తో మనకు అవసరం లేదమ్మా. అవును, మనకు డ్యామేజ్ జరిగింది. అలా అని బైక్ని బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు కదా నాన్న. ఒకరోజు ఎలాగో పెళ్లి చేసి పంపించేస్తారుగా, అప్పుడు నాతో కలిసి నడిచేవాడు ఆ బైక్ నడుపుతాడులే నాన్న. నాన్న, నీ గురించి నాకు బాగా తెలుసు. బైక్ సెంటిమెంట్ పెట్టుకొని డబ్బులు ఎక్కువ వస్తున్నాయని అమ్మావో బాగోదు చెప్తున్నా. బైక్ మీరే కొన్నారని మీరు నాకు ప్రపోజ్ చేసిన రోజే తెలిసింది. హ? నేనే మీరు సంధ్యతో డైవర్ట్ అయ్యేలా చేసింది. సెల్లార్లో కూడా మన బైక్ని మీరు ప్రేమగా చూసుకోవడం, నన్ను కూడా అంతే ప్రేమగా చూస్తారని అర్థమైంది. ఈ బైక్లో నేను ప్రేమించిన వాడితోనే వెళ్ళాలన్నది నా డ్రీమ్. అయినా నాన్న, బైక్ ఎవరికి అమ్మారు? నా వాళ్ళకి, తన వాళ్ళకే కదా. ఏమో, ఇదంతా అమ్మ నిర్ణయమే అనిపిస్తుంది. అందుకే నా నుండి ఈ బైక్ని ఎవ్వరూ దూరం చేయలేకపోయారు. మన లైఫ్లోకి కొంతమంది మన పర్మిషన్ లేకుండానే వచ్చేస్తారు, ఈ యుగ్రామ్ లాగా. దీన్నే మ్యాజిక్ అంటారు. అయినా నాలాంటి ఎక్స్ట్రోవర్ట్ అమ్మాయి ఈ ఇంట్రోవర్ట్కే ఎందుకు ఫిక్స్ అయింది అనేది మనం ఎగ్జామ్ సెంటర్ నుండి వచ్చాక మాట్లాడుకుందాం. మేము కలవడానికి మా ఇద్దరి నేమ్స్, ఒకే అపార్ట్మెంట్, ఈ బైక్ మమ్మల్ని కలిపింది అని నేను బలంగా నమ్ముతున్నా. బట్ యుగ్రామ్కి వచ్చిన కొరియర్స్ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. నాకెందుకు అనిపిస్తుంది నా లైఫ్లో ఎన్నో టర్న్స్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవ్వబోతున్నాయని. ఏరా, బాగానే యాక్ట్ చేస్తున్నావు కానీ నేను మీ ఫ్యామిలీ డాక్టర్ని. మరి ఇలా వాడేస్తారా? నీ కూతురికి నువ్వే డ్రామా ఆడిస్తున్నావు అని తెలిస్తే, వాళ్ళిద్దరిని డ్రామాలో కలిపావని తెలిస్తే నీ పరిస్థితి ఏంట్రా? అసలు ఈ కథ మొదలుపెట్టిందే నేను. కొరియర్ మీ ఇద్దరు లైఫ్ని ఎలా కనెక్ట్ చేసిందో అదే కొరియర్ మీ ఇద్దరు లైఫ్తో గేమ్ ఆడడం మొదలుపెట్టింది. కథ ఇక్కడి నుంచే మొదలవుతుంది.